ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోల్ని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. ఈరోజు వీడియోలో శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా శ్రీ పద్మావతి అమ్మవారికి చందనంతో అయితే అలంకరించబోతున్నాను. తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా అయితే అమ్మవారికి కిరీటాన్ని అయితే అలంకరించబోతున్నానండి. చూడండి, ఫస్ట్ స్టార్టింగ్ చేశాను. ఆ తర్వాత ఈ అలంకరణ చేసేటప్పుడైనా సరే అమ్మవారికి వైట్ వస్త్రం కట్టి అలంకరిస్తే చాలా మంచిదండి. ఈ విధంగా అయితే ఫస్ట్గా అయితే వైట్ వస్త్రం కట్టి అమ్మవారికి అలంకరణ అయితే మొదలుపెట్టానండి. కిరీటం మొత్తం కూడా చందనంతో అలంకరించాను. చూస్తున్నారు కదా. ఫస్ట్ అయితే మొత్తం పెట్టేసి ఆ తర్వాత కింద కొంచెం బయటకు వచ్చేలాగా డిజైన్ వచ్చేలాగా కూడా పెడుతున్నాను. ఆ తర్వాత కొంచెం పైన కూడా అదే విధంగా డిజైన్ వచ్చేలాగా పెడుతున్నాను. ఆ సాంతం పైన మాత్రం చిన్న ఒక డాట్ లాగా పెట్టానండి. నీట్గా ఉంటుందిలే అని చెప్పి, చాలా బాగుంటుంది కాబట్టి ఈ విధంగా అయితే చందనంతో అలంకరించేసానండి. ఆ మధ్యలో కూడా చిన్న డాట్ పెట్టాను. అంటే దగ్గర ఉన్న వాళ్ళకి మాత్రమే కనపడుతుంది ఆ డాట్ అనేది. కాకపోతే అంటే వీడియో కాబట్టి చందనం అనేది అక్కడ కనపడకపోవచ్చు. ఆ తర్వాత చెవులకు కూడా అమ్మవారికి అలంకరించాను. తర్వాత పద్మాలకు కూడా లైట్గా పెట్టాను. అంటే ఇక్కడ ఏంటంటే మనం చందనం అయితే ఎక్కువ మొత్తంలో ఉండదు కాబట్టి, అలాగే అక్కడ తిరుచానూరులో కూడా ఏం చేస్తారంటే చందనాన్ని ఇలా వాటర్లో కలిపి ఇలా సింపుల్గా అయితే కిరీటము, మంగళసూత్రాలకి ఆ తర్వాత కొంచెం లైట్గా అట్లు పెట్టి ఆ తర్వాత ఈ విధంగా చందనంతో మొత్తం కూడా అమ్మవారి శరీరాన్ని మొత్తం కూడా పాదాల నుండి శిరస్సు వరకు కూడా చందనాన్ని ఈ విధంగా అయితే అనుపుతారండి. అలాగే అభిషేకంగా కూడా చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఫేస్ కూడా క్లీన్ చేసి అమ్మవారికి అలంకరిస్తారు. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మొత్తం కూడా అభిషేకం లాగా చేసేస్తారు. మొత్తం కూడా చందనంలాగా కనపడే విధంగా అమ్మవారు చందనాన్ని ఒక వస్త్రంగా ధరించినట్లుగా చేసి అలంకరిస్తారు. ఆ తర్వాత అక్కడైతే గులాబీ పువ్వు తీసుకుని ఇలా చక్కగా ఫేస్ అంతా కూడా క్లీన్ చేస్తారు. అప్పుడు ఫేసు ఒక బయటకు వచ్చినట్టుగా కనపడుతూ ఉంటుంది. ఈ విధంగా అయితే అలంకరిస్తారు. చూశారు కదా అమ్మవారిని. తర్వాత అమ్మవారి నుదుటికి ఇక్కడ పసుపుతో అలంకరించినప్పుడేమో గంధంతో బొట్టు పెడతారండి, గమనించండి. ఆ తర్వాత చందనంతో అలంకరించినప్పుడు మాత్రం పసుపుతో అమ్మవారికి నామం అయితే దిద్దుతూ ఉంటారు. తర్వాత మంగళసూత్రాలు కూడా పసుపు సమర్పించాము. ఆ తర్వాత కుంకుమ కూడా సమర్పించి అమ్మవారికి మొత్తం కూడా కుంకుమతో అలంకరించిన తర్వాత అమ్మవారు చూస్తేకి 2 కళ్ళు సరిపోవండి. ఆ తర్వాత శిరస్సుకు కూడా శిరస్సు మాల అని కడుతూ ఉంటారండి. అది కూడా కడుతూ ఉంటారు. ఫస్ట్ అయితే ఈ విధంగా చందనంతో అలంకరించిన తర్వాత చూడండి ఎంత బాగున్నారో కదా. కుంకుమతో అలంకరించిన తర్వాత అమ్మవారు తర్వాత లైట్గా కుంకుమ అట్లా అయితే జల్లానండి అమ్మవారి చుట్టూరు కూడా, అంటే అక్కడక్కడ రెడ్ కలర్ ఓనీలాగా ఉండటానికి. ఆ తర్వాత చూడండి శిరస్సుకు మల్లెపూలది చిన్న చెండులాగా చేసి అట్లా కడుతూ ఉంటారు. వేణి మాల అంటారు, ఐడియా ఉంటుంది కదా, అలా అయితే కడతారు. తర్వాత ఈ విధంగా అయితే తులసి మాల అయితే వేస్తారు. తులసి వేల వేసిన తర్వాత ఈ విధంగా మాల అయితే వేసానండి. చూసారా ఎంత బాగున్నారు కదా అమ్మవారు. ఈ విధంగా అయితే అసలు ఇలా అలంకరించి చూడంగానేనండి తిరుచానూరు పద్మావతి అమ్మవారు మా ఇంట్లోకి వచ్చారా అన్నట్లుగా అంత శోభితంగా ఉన్నారండి. చాలా బాగా ఉన్నారు. అయితే ఈ విధంగా అర్చన అయితే చేస్తూ ఉంటాను. చూడండి, కొన్ని సన్నజాజి పూలు ఉంటే ఆ సన్నజాజి పూలతో అర్చన అయితే చేశానండి. ఈ విధంగా అయితే అమ్మవారికి ఆరాధన అయితే చేశాను చందనంతో అలంకరించి ఆఖరి శుక్రవారం సందర్భంగా శ్రావణ మాసం. అలాగే మీకు ఈ ద్వారాగా మీకు ఒక విన్నపాన్ని చేయబోతున్నాను. ఏంటంటే ఎప్పుడైనా సరే మనం వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం కావాలి అనుకుంటే వారందరూ కూడా ఏం చేయాలంటే ముందుగా పద్మావతి అమ్మవారిని అయితే పూజించి ఆ తర్వాత స్వామివారిని పూజించినట్లయితే మీరు అనుకున్న పనులన్నీ కూడా ఎప్పుడూ తీరిపోతాయి. ఎప్పుడైతే మనం అమ్మని ఆశ్రయిస్తామో ఆ అమ్మ స్వామికి విన్నపించి మన కోరికలన్నీ కూడా తీరుస్తుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మీరు ఏమైనా కోరికలు ఏమైనా పనులు అవ్వాలి అనుకుంటే ఆ జగజ్జనని అయిన శ్రీ పద్మావతి అమ్మవారిని మీరు వేడుకుంటే అమ్మ స్వామివారికి చెప్పి మన కోరికలన్నీ కూడా ఇష్టకామ్యాలన్నీ కూడా తీరుస్తుంది. అటువంటి శక్తి స్వరూపిణి శ్రీ పద్మావతి అమ్మవారిని మీరు కూడా దర్శనం చేసుకోండి. ఆ తర్వాత అమ్మవారికి సహస్రధార పాత్రతో అభిషేకం జరిగింది. ఇంతటితో చందనం అలంకరణ అయితే పూర్తయింది. చాలా బాగున్నారు కదండి. మీకు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.